మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఏ దేశానికి ఏ బలం ఉందో ఒక్కసారి డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు మనం పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సంక్లిష్టమైన సైనిక బలాబలాలను కొంచెం వివరంగా విశ్లేషించుకుందాం. సరే, ఈ క్లిష్టమైన అంశాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఆటలో ఉన్న ప్రధాన దేశాలెవరో చూద్దాం. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ల సైనిక శక్తిని వేరువేరుగా పరిశీలిద్దాం. చివరగా ఈ మొత్తం చిత్రాన్ని కలిపి చూస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. పదండి మరి. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. ఈ మొత్తం సైనిక చదరంగంలో ఆడుతున్న కీలక పాత్రధారులు ఎవరు? ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తును శాసించేది ఈ మూడు దేశాలే. చూడండి, ఈ కథలో ముగ్గురు ప్రధాన పాత్రధారులున్నారు: యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్. ప్రతి ఒక్కరి ఆటతీరు వేరు. అమెరికా తెలుసు కదా, తన గ్లోబల్ పవర్ని చూపిస్తుంది. ఇజ్రాయెల్ తన టెక్నాలజీతో తనని తాను కాపాడుకుంటుంది. ఇక ఇరాన్ విషయానికొస్తే వాళ్ల స్ట్రాటజీనే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా గురించి తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో వాళ్ల బలం ఎలా ప్రదర్శించబడుతుందో ఒకసారి చూద్దాం. సముద్రంలో అమెరికా పవర్కి సింబల్ ఇది. యుఎస్ఎస్ ఎబ్రహాం లింకన్. ఇది ఉత్త నౌక కాదండి. ఈ ప్రాంతంలో అమెరికా ఉనికిని, బలాన్ని చాటి చెప్పే ఒక పవర్ స్టేట్మెంట్ అన్నమాట. దీన్ని ఒక తేలియాడే ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. దీనిమీద ఉండే శక్తివంతమైన F-18 ఫైటర్ జెట్స్ ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా శత్రువులపై దాడి చేయగల సామర్థ్యాన్ని అమెరికాకు అందిస్తాయి. సముద్రంలోనే కాదు, ఆకాశంలో కూడా అమెరికాదే పైచేయని చెప్పొచ్చు. వాళ్ల దగ్గర రకరకాల పనుల కోసం రకరకాల విమానాలున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ల దగ్గర ఉన్న వెరైటీ. శత్రువు కంటపడకుండా దాడి చేసే F-35 స్టెల్త్ ఫైటర్లు, నేలమీద టార్గెట్లను ధ్వంసం చేసే అపాచీ హెలికాప్టర్లు, ఎవ్వరికీ తెలియకుండా సమాచారం సేకరించే MQ-9 డ్రోన్లు. ఇలా ప్రతి పనికి ఒక స్పెషల్ వెపనుందనమాట. ఇదే వాళ్ల బలం. అయితే ఇన్ని ఆయుధాలుంటే సరిపోతుందా? అవి పనిచేయాలంటే ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ అవసరం కదా? అవును, సైనిక స్థావరాలు, మిత్రదేశాల సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద సైనిక యంత్రాంగం కదలదు. అందుకే అమెరికా శక్తి కేవలం గాలిలో, సముద్రంలోనే కాదు, భూమ్మీద కూడా బలంగా ఉంది. బహ్రెయిన్లోని నావికా స్థావరం దగ్గర్నుంచి యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాకులోని సైనిక కేంద్రాల వరకు వాళ్ల కార్యకలాపాలు ఈ ప్రాంతమంతా విస్తరించున్నాయి. ఇప్పుడు మరొక దేశం ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం. దేశం చిన్నదే అయినా టెక్నాలజీలో మాత్రం వీళ్లు కింగ్స్. వాళ్ల సైన్య వ్యూహం చాలా సింపుల్: బలంగా దాడి చెయ్యి, ఇంకా బలంగా నిన్ను నువ్వు కాపాడుకో. ఇజ్రాయెల్ వ్యూహం ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఒకవైపు వాళ్ల అత్యాధునిక F-35 ఫైటర్ జెట్స్ దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మరోవైపు వాళ్ల ఫేమస్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎలాంటి రాకెట్ దాడినైనా గాల్లోనే అడ్డుకుని తమ గగనతలాన్ని ఒక కవచంలా కాపాడుకుంటుంది. అంటే దాడి ఎంత ముఖ్యమో రక్షణ కూడా అంతే ముఖ్యం అని వీళ్ల నమ్మకం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇరాన్ గురించి తెలుసుకుందాం. వీళ్ల దారి పూర్తిగా వేరు. వాళ్ల సైనిక నిర్మాణం, వాళ్ళు అనుసరించే పద్ధతులు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సైనిక శక్తికి 2 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వారి సాంప్రదాయ వైమానిక దళం, రెండవది చాలా పవర్ఫుల్ అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే IRGC. ఇది జస్ట్ ఒక ఆర్మీ కాదు, దేశంలోనూ మధ్యప్రాచ్యమంతటా ఇరాన్ ప్రభావాన్ని పెంచే ఒక ప్రత్యేక దళం. ఇరాన్ వ్యూహాన్ని సింపుల్గా కత్తికి కౌంటర్ అని వర్ణిస్తారు. దీని అర్థమేంటంటే ప్రత్యర్థి బలంగా ఉన్న చోట నేరుగా ఢీకొట్టకుండా వాళ్లు ఊహించని విధంగా వాళ్ల బలహీనతల మీద దెబ్బ కొట్టడం. ఉదాహరణకు, ట్యాంకులతో ఫైట్ చేయకుండా వినూత్నమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులతో వాళ్లను ఇబ్బంది పెడతారు. దీన్నే మనం అసిమెట్రిక్ వార్ఫేర్ అని పిలుస్తాం. సరే, ఇప్పటిదాకా మనం ఈ 3 దేశాల సైనిక శక్తిని విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఈ సైనిక చదరంగం ఎలా కనిపిస్తుందో ఒకసారి సమీక్షిద్దామా? ఈ పట్టిక చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఒకవైపు టెక్నాలజీ, సంప్రదాయ సైనిక బలమున్న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి. మరోవైపు వినూత్నమైన వ్యూహాలతో, రెవల్యూషనరీ గార్డ్స్తో ఉన్న ఇరాన్. ఇక్కడ బలాలు వేరు, పద్ధతులు వేరు. అందుకే ఈ సమీకరణం అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంత శక్తివంతమైన సైనిక దళాలు
ఒకదానికొకటి ఎదురుగా నిలబడినప్పుడు ఏ చిన్న అడుగు తప్పుగా పడినా దాని పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం ఊహించగలమా? ఈ ఒక్క ప్రశ్న చాలు ఆ ప్రాంతంలో పరిస్థితి ఎంత సున్నితంగా, ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవడానికి. దీని గురించి ఆలోచించండి. ఇప్పటికీ వీడియో, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.